ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆయన భార్య బ్రిగిట్టేల తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సతీమణి బ్రిగిట్టే మెక్రాన్ తన భర్త ముఖాన్ని చేతులతో నెట్టినట్టుగా కనిపించిన దృశ్యాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెక్రాన్ ఆయన భార్య వియత్నాం పర్యటన నిమిత్తం హనోయ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానం డోర్ ఓపెన్ కాగానే మెక్రాన్ ముఖాన్ని బ్రిగిట్టే తన చేతులతో వెనక్కి నెట్టగా ఆయన ఒక్కసారిగా వెనక్కి జరిగినట్లుగా వీడియోలో రికార్డ్ అయింది. ఈ ఘటనతో ఆయన కాస్త నిరాశ చెందినట్లుగా కనిపించారు. కెమెరాలను గమనించిన ఆయన వెంటనే తనను ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతినిధి బృందానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విమానం దిగే సమయంలో కూడా వారిద్దరూ దూరం పాటిస్తూ ఉండడం వైరల్ గా మారింది. మరోవైపు ఈ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికార నివాసం స్పందించింది. ఇది కేవలం వారి మధ్య సాన్నిహిత్యం వల్లే అలా జరిగిందని తెలిసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తన భార్య బ్రిగిట్టేల తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సతీమణి బ్రిగిట్టే మెక్రాన్ తన భర్త ముఖాన్ని చేతులతో నెట్టినట్టుగా కనిపించిన దృశ్యాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెక్రాన్ ఆయన భార్య వియత్నాం పర్యటన నిమిత్తం హనోయ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానం డోర్ ఓపెన్ కాగానే మెక్రాన్ ముఖాన్ని బ్రిగిట్టే తన చేతులతో వెనక్కి నెట్టగా ఆయన ఒక్కసారిగా వెనక్కి జరిగినట్లుగా వీడియోలో రికార్డ్ అయింది. ఈ ఘటనతో ఆయన కాస్త నిరాశ చెందినట్లుగా కనిపించారు. కెమెరాలను గమనించిన ఆయన వెంటనే తమను ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతినిధి బృందానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విమానం దిగే సమయంలో కూడా వారిద్దరూ దూరం పాటిస్తూ ఉండడం వైరల్ గా మారింది. మరోవైపు ఈ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికార నివాసం స్పందించింది. ఇది కేవలం వారి మధ్య సాన్నిహిత్యం వల్లే అలా జరిగిందని తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆయన భార్య బ్రిగిట్టేల తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సతీమణి బ్రిగిట్టే మెక్రాన్ తన భర్త ముఖాన్ని చేతులతో నెట్టినట్టుగా కనిపించిన దృశ్యాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెక్రాన్ ఆయన భార్య వియత్నాం పర్యటన నిమిత్తం తో ఆయన కాస్త నిరాశ చెందినట్లుగా కనిపించారు. కెమెరాలను గమనించిన ఆయన వెంటనే తమను ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతినిధి బృందానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విమానం దిగే సమయంలో కూడా వారిద్దరూ దూరం పాటిస్తూ ఉండడం వైరల్ గా మారింది. మరోవైపు ఈ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికార నివాసం స్పందించింది. ఇది కేవలం వారి మధ్య సాన్నిహిత్యం వల్లే అలా జరిగిందని తెలిపింది.